ఫ్రెండ్స్, క్రిస్మస్ రాబోతుండటంతో ఒక చిన్న పిల్లాడు చాలా ఎగ్జైట్ తో శాంటా క్లాస్ కి చిట్టి రాస్తుంటాడు. కానీ తొందరలో ఒక పెద్ద తప్పు చేసేస్తాడు. శాంటా అని రాయాల్సిన చోట సీటాన్ అని రాసేశాడు. ఆ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఆ చిట్టి శాంటాకి వెళ్లకుండా నేరుగా నరకంలో ఉన్న సైతాన్ దగ్గరకు చేరిపోతుంది. క్రిస్మస్ నైట్ పిల్లాడు గాఢంగా నిద్రపోతుంటాడు. అప్పుడే ఒక్కసారిగా గది మొత్తం చల్లగా మారిపోతుంది. ఏదో విచిత్రమైన ఉనికి అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంటాడు. అతని ముందే రెండు కళ్ళు ఎర్రగా మెరిసే సైతాన్ నిలబడి ఉంటాడు. పిల్లాడికి గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే అది అసలు శాంటా కాదని అతనికి క్లియర్ గా అర్థమవుతుంది. సైతాన్ ఓ చిరునవ్వుతో, ఎడకేలకు నన్ను మనస్ఫూర్తిగా చిట్టి రాసినవాడు దొరికాడురా అనంటుంటాడు. ఇది విన్న పిల్లాడు ఇంకా భయపడిపోతుంటాడు. కానీ సైతాన్ ఆ చిట్టిని పూర్తిగా చదివాక పిల్లాడు స్పెల్లింగ్ తప్పు చేశాడని అర్థమవుతుంది. అప్పుడు సైతాన్ కొంచెం సీరియస్ అయి తన రూపాన్ని మార్చుకుని శాంటాక్లాజ్ లా మారిపోతుంటాడు. నువ్వు 3 కోరికలు అడగచ్చు, కానీ ఒక కండిషన్ ఉంటుంది అన్నాడు. పిల్లాడు ఆలోచిస్తూ ఊరుకుంటాడు. దానికి సైతాన్ చిరాకుపడి, ఎక్కువ టైం తీసుకోకు, లేదంటే నిన్ను నేరుగా నరకానికి తీసుకెళ్తా. 3 కోరికలు నెరవేరిస్తే నీ ఆత్మ నాదే అంటుంటాడు. భయంతో ఎక్కువ ఆలోచించకుండా పిల్లాడు మొదటి కోరిక అడిగాడు. నా క్లాస్మేట్ ఎమ్మా ఉంది కదా, ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి నాపై ఇష్టం చూపించాలి. సైతాన్ గట్టిగా నవ్వుతాడు. కన్ను మూసి తెరిచే లోపే ఆ కోరిక నెరవేరిపోతుంది. అయినా పిల్లాడికి ఇంకా డౌట్ ఉంటుంది. నిన్ను నేను ఎలా నమ్మాలి అని అడుగుతుంటాడు. అది విని సైతాన్ కోపంగా అక్కడున్న ఒక పిల్లిపై మంత్రం వేస్తాడు. ఆ పిల్లి ఒక బాల్ తీసుకుని నేరుగా బాస్కెట్బాల్ హూప్ లో వేస్తుంది. అది చూసి పిల్లాడు పూర్తిగా నమ్మేశాడు. మరుసటి రోజు స్కూల్లో బయాలజీ క్లాస్. టీచర్ ప్రతి పిల్లాడికి ఒక జంతువునిస్తుంది. ఈ పిల్లాడికి ఒక చూహా ఇచ్చారు. పిల్లాడు ఎమ్మా వైపు చూసిన క్షణంలోనే ఎమ్మా చిరునవ్వుతో అతని వైపు చూసింది. అప్పుడే చూహా పెట్టెలో కదలిక. చూస్తే అక్కడే చిన్న రూపంలో సైతాన్. అతను సైగల్తో ఎమ్మాతో మాట్లాడు, దగ్గరకు వెళ్ళు అని ఉసిగొలుపుతున్నాడు. అప్పుడే పిల్లాడికి నెమ్మదిగా అర్థమవుతుంది. తాను నమ్ముతున్న శాంటా అసలు సరిగ్గా లేడని. ఈ విషయం తన బెస్ట్ ఫ్రెండ్ కి చెప్తుంటాడు. కానీ ఫ్రెండ్ నమ్మదు. అందుకే పిల్లాడు ఒక చిట్టి రాసి చూపిస్తాడు. ఆ చిట్టి చదివిన ఫ్రెండ్ ఒక్క మాటలో చెప్తుంటాడు, ఇది శాంటా కాదు, ఇది పక్కా సైతాన్. తర్వాత మళ్లీ అతను ఎదురైనప్పుడు ఈసారి పిల్లాడు భయపడలేదు. నేరుగా చూసి, నువ్వు శాంటా కాదు, నీ అసలు రూపం సైతాన్ కదా అని అడుగుతుంటాడు. అప్పుడే సైతాన్ ముఖంలో చిరునవ్వు మాయమైపోతుంది.